జై భారత్ ఛానల్లో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులరా, ఈ రోజున మనం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి కోల్కతా యొక్క మెడికల్ కాలేజీ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన ఆగస్టు 9వ తారీఖు నుంచి ఈనాటి వరకు కూడా రోజు ఒక్కొక్క విషయం బయటికి రావటం మనం చూస్తూ ఉన్నాం. పోతే దీనికి ఫస్ట్లో నేను ఈ ఖచ్చితంగా వీళ్ళపైన విచారణ చేసి దోషులను పట్టుకుని నేను అప్పచెబుతాను అని చెప్పి మమతా బెనర్జీ కోర్టుకి చెప్పటం, ఆవిడ గారు ఒక 5-6 రోజులు ఆవిడ చేసినటువంటి ఆ యొక్క జరిగిన సంఘటన ఆధారాలు లేకుండా తుడిచేయటం గురించి, అక్కడ చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడం గురించి తను చేసిన ప్రయత్నం అంతా ఎంత కాదు, ఎంత ప్రయత్నం చేయాలో అంత చేసింది ఆవిడ. సరే, చేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. పోతే సిబిఐకి అప్పచెప్పాలని కోర్టు చెప్పిన తర్వాత సిబిఐ గట్టిగా కోర్టు సిబిఐకి అప్పచెప్పటం, సిబిఐ దర్యాప్తులో అనేక రకాల కోణాలు బయటికి రావటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఎవరైతే మామూలుగా అక్కడ నిరసన తెలియజేస్తున్నారో మొత్తం ఆ నిరసనలో పాల్గొని న్యాయం జరగాలి, అంతకుల్ని శిక్షించాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రోడ్డమ్మట పరుగు నడుచుకుంటూ ఇష్టం వచ్చినట్టు నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి సంఘటన చూస్తే అసలు ఎంత ఎటకారంగా ఉండాలో, ఎంత ఎటకారమో ఒకసారి ఆలోచించండి. ఎందుచేతనంటే హోంమంత్రితనం, ఆరోగ్య శాఖ మంత్రితనం, రాష్ట్ర ముఖ్యమంత్రితనం రోడ్డెక్కి మామూలుగా వాళ్ళతోటి నడుచుకుంటూ న్యాయం జరగాలని ఎవరిని అడుగుతుంది? న్యాయం జరగాలని ఎవరికి చెబుతుంది ఇప్పుడు న్యాయం చేయాలని? అంతే. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే ఇవి చేసేటువంటి లంగా వేషాలు ఉన్నాయి చూసారా? అప్పుడు ఎలక్షన్లో అలాగే కాలు ఇరిగిపోయింది, నాకు బీజేపీ వాళ్ళు ఎరగొట్టేశారని చెప్పేసి కట్టేసుకుని హాస్పిటల్లో ఉండి మళ్ళీ వీల్ చైర్లో తిరిగి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కట్టిప్పేసుకుని పరుగులు తీసుకుంటూ నడిచినటువంటి సంఘటన ప్రజలు చూశారు. ఈనాడు ఈవిడ గారు చేసేటువంటి ప్రజలు నవ్వుపోతున్నారు వర్ష చూస్తూ ఉంటే. ఆర్జీకర్ కాలేజీలో జరిగినటువంటి సంఘటనలు ఏం జరుగుతున్నాయి అనేది బయటకు వస్తూ ఉంటే శవాల వ్యాపారం ఈవిడే చేస్తుంది. ఈ ఆరోగ్య మంత్రి ఎందుకంటే ఈవిడికి శవాల వ్యాపారం చేసింది, అవయవాల వ్యాపారం ఈవిడే చేస్తుంది, అత్యాచారాలు ఈవిడే చేయిస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అత్యాచారాలు, అనేక రకాల ఇళ్ళు తగలబెట్టడం, అసలు ఇవి చేయలేటువంటి దుర్మార్గాలు అంటూ ఉన్నాయా? మరి సందేశ్ ఖాళీలో జరిగినటువంటి సంఘటనలు చూసినా ఈ అన్నిటికి కూడా ఎవరన్నా వెళ్ళి మాకు ఈ అన్యాయం జరిగిందంటే నీ దగ్గర నీ పైన అత్యాచారం చేసినట్టు ఏమైనా సర్టిఫికేట్ ఉందా అని అడిగినటువంటి నాయకురాలు కూడా తినే. ఎటువంటి దుర్మార్గురాలు అలా మనుషుల్లో ఎక్కడ ఉండదు. ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి పనికిమాలని చూడలేదు మనం. ఇది ఈవిడి గారు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయటం. ఇకపోతే ఈనాడు ఈ విచారణలో చూసినట్లయితే కనుక ఈవిడి పీక్ చుట్టుకుంటున్నాయి. అన్ని సిబిఐ విచారణలోని ఒక పక్కన ఈడీ ఎంటర్ అవుతుంది. ఈ అన్ని విషయాల్లోని కూడా చేసినటువంటి ఈ శవాల వ్యాపారం ఏదైతే ఉందో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వచ్చేటువంటి సంఘటనలో నా పీకు చుట్టుకుంటుందని చెప్పేసి ఈవిడి గారు మోడీ గారి మీద బురద జరగడం మొదలుపెట్టింది. ఈ అత్యాచారాలు జరగటానికి కారణం మోడీ గారు ఈ చర్య తీసుకోవటం లేదు, నిందితులకి శిక్ష వేయటం లేదని చెబుతుంది. ఇక్కడ పక్కన సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఈ రాష్ట్రంలో శిక్ష ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవ్వండి, చేయలేదు. మోడీ గారి మీద బురద జరగటం. దేశంలో అనేక రాష్ట్రాల్లో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, నా రాష్ట్రంలోనే జరుగుతుందా? వాటిపైన ఏ నిర్ణయం తీసుకోవటం లేదు, నా రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకుంటారా? నాకు ఇవన్నీ కామనే అంతే. కాబట్టి ఇక్కడ నా రాష్ట్రంలో ఈ విషయం పైన మీరు ఎవరో
జోక్యం చేసుకోవద్దని చెప్పటం ఒకటి. ఇకపోతే నా మీద కనుక మీరు ఏదైనా చర్య తీసుకుంటే కనుక నేను దేశాన్ని తగలమెట్టేస్తాను, ఢిల్లీని తగలమెట్టేస్తానని చెప్పడం. చూసారా ఎంత దీన్ని అసలు పాతేద్దా ఈ పనికిమాలిముండనే. ఎలకాలంగా ఉందో దీనికి దేశాన్ని తగలమెట్టేద్దా ఈ పనికిమాలిముండ, ఈ పచ్చిముండ, ఈ లంగాముండ. ఎలకాలంగా ఉందా నీకు? హిందువుల పైన దాడులు చేయించి రోహింగ్యులందరినీ దేశంలోకి తెచ్చుకుని వాళ్ళ చేత మామూలుగా అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు ఈ దేశంలో చేయిస్తున్నావు నువ్వు. అది అందరికీ తెలిసిన నిజం. వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని నువ్వు మామూలుగా ఇక్కడ హిందువుల చేత ఓట్లు వేయనివ్వకుండా వీళ్ళని అడ్డాలు కొట్టి రకరకాల హింసలు చేయించి నువ్వు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది అయిపోయింది. పోతే ఈనాడు ఏం చేసింది అంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లును పాస్ చేయించింది. హత్య చేసిన 15 రోజుల్లో వాడికి శిక్ష వేసేయాలి అని చెప్పేసి పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం అని చెప్పి 15 రోజుల్లో శిక్షలేస్తామని చెప్పి అత్యాచారాలు వాళ్ళే చేశారు, హత్యలు వాళ్ళే చేశారు. ఎవరికి శిక్షలు ఏమీ లేవు. వీళ్ళు హత్యలు చేయడం గురించి, వీళ్ళు అత్యాచారాలు చేయడం గురించి ఒక చట్టాన్ని చేసాం, మేము బలమైన చట్టాన్ని ప్రజలకు చూపించి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేశాడు. పశ్చిమ బెంగాల్లో ఈనాడు మమతా బెనర్జీ చేస్తుంది. ఈడీ రాకూడదు, సిబిఐ రాకూడదు రాష్ట్రంలోకి అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు దొంగలను కాపాడటం గురించి దొంగలు ఇంట ముందర కూర్చుని ధర్నా చేసినటువంటి పనికి మాలిముండ ఎవరైనా ఉందంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి ఈ మమతా బేగం. మరి ఈ రోజుని అసెంబ్లీలో చట్టం చేయటం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా చట్టం అయింది. 15 రోజుల్లో సాధ్యమా? అయితే ఏదైతే ఉన్నదో అది కోర్టులకి విచారణగా ఎవడైతే తప్పులు చేశాడో వీళ్ళు బహిరంగంగా ఎన్కౌంటర్ చేయవలసిందే. అది సత్తర నిర్ణయం తీసుకోవటం. అది అక్కడ ఏలే వాళ్ళు పని చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పని చేయాలి. నువ్వే అత్యాచారాలు చేయిస్తున్నావు కదా, నువ్వు ఇంకేం చేస్తావు? అత్యాచారం అనేదానికి నీకు సరదా అనుకుంటాను. నువ్వు ఆడదాను కాదో లేకపోతే నీకు ఈ అలవాట్లు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ అత్యాచారం పెద్ద విచిత్రమైన కేసు కాదు, అత్యాచారం పెద్ద ఇదేమీ కాదు, చెయ్యొచ్చు అనేటువంటి భావనతోటి అందరి మీద నువ్వు అత్యాచారాలు చేయించున్నావు. నువ్వే నీ కార్యకర్తలతోటి, నీ నాయకులతోటి అత్యాచారాలు చేయించినటువంటి సంఘటనలు అన్నీ మేము గమనిస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. మరి నీకు అది చాలా ఈజీ. ఎందుకు చేద్దంటే ఆ అలవాట్లన్నీ నీకు ఉంటాయి. అందుకని దానికంటే శీలం అంటే ఇలా విలువ అనేది, శీలం గొప్పతనం అనేది నీకు తెలియదు కాబట్టి నువ్వు మాతృమూర్తులు అంటే ఏంటో తెలియదు, మహిళలు అంటే ఏంటో తెలియదు అనేటువంటిది మామూలుగా నీకు వారి మీద విలువలు ఏంటో తెలియదు కాబట్టి, స్త్రీకి ఇవ్వాల్సిన విలువ ఏంటో తెలియదు కాబట్టి నువ్వు స్త్రీవి కాదు, స్త్రీకి ఇవ్వాల్సిన విలువ ఏంటో తెలియదు కాబట్టి నీ రకంగా ప్రవర్తించావు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ చట్టాన్ని చేసి ఏమంటుంది ఇప్పుడు? ఈ చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలి, కేంద్రం ఆమోదించాలి, ఇమీడియట్గా వీళ్ళకి శిక్షలు ఇవ్వాలి. ఎవరికి శిక్ష చేయాలి? మమతా బెనర్జీకి శిక్ష చేయాలి. ఎవరికి వేయాలంటే ఇప్పుడు నీకే కదా శిక్ష వేయవలసింది, నువ్వే కదా ఇవన్నీ చేసింది. అది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రకాల ఈ యొక్క రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, వీళ్ళు విదేశాల్లో ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని ఆ జార్జ్ సోరీస్ అనేటువంటి ఒక పనికిమాల యాదవ్తోటి సంబంధాలు పెట్టుకుని ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేయాలని చూసేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉంది ఇండియా కూటమి వాళ్ళందరూ చేసేటువంటి కార్యక్రమం. ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగితే ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇది గమనించుకోవాలి. అందుకని దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని హిందువుల నుంచి దూరం చేయాలి, హిందువుల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఈ మమత, ఇటు సమత, ఇటు రాహుల్, ఇటు సోనియా,
ఈ కాంగ్రెస్ రకాలలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు వీళ్ళందరినీ కూడా ఆడెవడో కపిల్ సిబాల్ అనేటువంటి ఒక లాయరు వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ దేశంలో వీళ్ళకి ఖచ్చితంగా లోపలేసి శిక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ప్రజల్లో తిరగనివ్వకూడదు, వాడిని కోర్టుకు వెళ్ళనివ్వకూడదు. ఆడ కోర్టుకు వెళ్ళేటువంటి అర్హత అయితే ఆడికి లేదు. అది కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు ఆలోచించుకోకపోతే ఈ దేశంలో ఉన్న సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి వీళ్ళు, సెక్యులరిస్టులు అని చెప్పుకునేటువంటి మేధావులు వీళ్ళందరినీ కూడా ప్రజలు తిరగనివ్వకుండా రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపేయాలండి. ఆ పరిస్థితికి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ఆలోచించుకోకపోతే జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మన మీద జరిగేటువంటి కుట్రలన్నిటిని మనం ఎక్కడికక్కడ గమనిస్తూ ఉండాలి, తిప్పికొట్టాలి. ఎందుకంటే ఈ రకమైన ఆలోచన ఈ భారతీయులందరూ చేయవలసిన, భారతదేశంలో ఉన్న హిందూ సమాజం చెయ్యకపోతే ఈ దేశాన్ని నష్టపోతాం, మనం నష్టపోతాం. గమనించుకోండి, ఎక్కడైతే ఒక 20% ముస్లింలు ఉన్నారో, ఎక్కడైతే 15% అయినా ముస్లింలు ఉన్నారో అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేక రకాల అత్యాచారాలు, దాడులు, దొంగతనాలు రకరకాలన్నీ చేస్తున్నారు. అది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టైపు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా, ఈ రకమైన కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ కూడా దేశాన్ని నుంచి తవిరి కొట్టాలి. మన మధ్యలో ఎక్కడున్నా వీళ్ళని తవిరి కొట్టాలి. ఈ దేశాన్ని నుంచి బయటికి తవిరి కొట్టకపోతే ఈ దేశం సురక్షితంగా ఉండదు. ఈనాడు నరేంద్ర మోదీ లాంటి ఒక మహానుభావుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈ రకంగా మనకి నిలబడగలిగాము. ఇది గమనించుకోండి అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాను. ఇది పిచ్చిగా ఆలోచనలు చేయకండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆలోచన చేయండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం జాగ్రత్తగా ఆలోచించుకుని ముందడుగేయకపోతే ప్రమాదాలు పొంచుకుని ఉంటే ఆ రోజుని మీకు, నాకు, అందరికీ జరిగేటువంటి నష్టం ఒకటి. అది కాబట్టి దయచేసి ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, మీ అందరికీ కూడా మరీ దీన్ని లైక్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.